అందరికీ నమస్కారాలు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వము లో భాగంగా మేము కూడా ఇక్కడ పొద్దుటూరు నియోజకవర్గంలో 1వ వార్డును తిరగడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు, అభివృద్ధి పథకాల గురించి ప్రజలను అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్ని అడిగినా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, అభివృద్ధి బాగుందని చెప్పి ప్రభుత్వం పైన మంచి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ప్రజల్లోకి పార్టీ గురించి బాగా మంచి అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడుకి తొలెడుగే. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టినారు. ఆ మెజార్టీ 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగించాలా, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా, రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి శక్తులకు ఒక హెచ్చరికగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు స్టెప్ వేశాడు. ఇది తొలి అడుగు. 1 సంవత్సర కాలంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినాము ఎలక్షన్లో, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అందిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈరోజు 1వ వార్డులో ప్రజలను కలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తి ఉన్నాడు. తమ మద్దతు ఎప్పటికీ చంద్రబాబు గారి ప్రజలు మాకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ తొలి అడుగును ఒక ఆదర్శంగా తీసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ వాటిన్నింటి కూడా మెరుగుపరుచుకుంటూ ఈ 4 సంవత్సరాల పాలన కూడా అందిస్తామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది, సంతృప్తికరంగా ఉంది. ప్రజల్లో పూర్తి సంతృప్తి స్థాయికి 1 సంవత్సర కాలంలోనే ఏ పథకాలు చెప్పినామో, పెన్షన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చినాం, అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం, ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆగస్టు 10 నుంచి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి పథకము మేనిఫెస్టోలో చెప్పిన పథకం అనేది కాబట్టి ప్రజలు పూర్తి సంతృప్త స్థాయిలో ఉన్నారు. వచ్చినాయి కదా నా ఆప్షన్స్ అన్ని చిన్న
ಚಂದ್ರಶೇಖರ